రాజా సింగ్ చెప్పిందే నిజమైందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మనం రోజురోజుకి దిగజారుతున్నాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. దీనికి బీజేపీ ఎంపీల దగ్గర సమాధానం లేకుండా పోయింది. కేవలం ఒక్కరిద్దరు నాయకుల మధ్య బందీ అయిన అధికారం ఆధిపత్యం కారణంగానే తెలంగాణలో బీజేపీ రోజురోజుకి తీసికట్టుగా మారిపోతున్నది నిజం. ఎవరికి వారు పెద్దలుగా మారి పార్టీ లైను విశ్రమించిన ఫలితంగానే ప్రజలకు చేరువ కావాల్సిన పార్టీ జారుబండపై ప్రయోగాలు చేస్తుంది. ఈ విషయంలో ఎవరికైనా ఇష్టమున్నా కష్టంగా అనిపించినా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గత 6 నెలల క్రితమే చెప్పారు. పార్టీని సంస్కరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. అయితే ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆయనను బయటకు వెళ్లేలా చేశారన్న వాదన కూడా ఉంది. కానీ ప్రస్తుతం ప్రధాని వరకు రాష్ట్ర రాజకీయాలు చేరి ప్రశ్నలు తలెత్తేదాకా రావడం వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా మారింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని భావించిన పార్టీ ఆ దిశగా అడుగులు వేయడంలో తడబడుతుందన్నది స్పష్టంగా కనిపిస్తుంది. బండి సంజయ్ పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు ఉన్నంత వేగం మరియు రాజకీయ దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. తెలంగాణ బీజేపీ పార్టీలో ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి నిర్ణయాలను మరొకరు అనుసరించే పరిస్థితి కూడా లేదు. కిషన్ రెడ్డితో కొందరికి పడదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాకా చేరే వరకు నాయకులు ఏం చేస్తున్నారనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా పార్టీ మార్పులు దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది చూడాలి.